హలో అండి, నువ్వులంటే ఆరోగ్యం, రుచి అంటే సూపర్. ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను సూపర్ హెల్తీ అండ్ టేస్టీ నువ్వుల రైస్. ఇది రెస్టారెంట్ స్టైల్ కానీ ఇంట్లో ఈజీగా చేసుకునే నువ్వుల రైస్. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాల్సిందే అనేంత టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, రెసిపీ కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 7 ఎండుమిర్చి వేసుకోవాలి. మీకు ఇంత కారం వద్దు అనుకుంటే తగ్గించుకోండి, ఇంకా కారం కావాలి అంటే ఇంకా వేసుకోండి. ఓవరాల్ గా మీ టేస్ట్ కు తగ్గ వేసుకోండి. వీటిని ఒక 2 నిమిషాలు వేపించాక పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల మినపప్పు తీసుకొని దోరగా వేయించుకొని వీటిని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో ఒక 4 స్పూన్ల నువ్వులు వేసుకొని ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని నువ్వులు చిట్టపట్టలాడే వరకు వేపించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఇవన్నీ మనకి టచ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, 3 ఎండుమిర్చీలను వేసి 1 నిమిషం వేపుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 3 పచ్చిమిర్చి చీలికలను వేసి 1 నిమిషం వేపుకొని ఇందులోనే కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి అది వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులో వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడిని, దాన్ని కొద్దిగా వేసుకుంటూ రైస్ని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం సరిపోయిందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోలేదంటే వేసుకోండి, కారం సరిపోలేదు అంటే నువ్వుల పొడిని ఇంకొంచెం వేసుకోండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ హోమ్ రెసిపీల కోసం నివీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ నువ్వుల రైస్ని ట్రై చేస్తే కామెంట్లో తప్పకుండా చెప్పండి.